వెల్కమ్ టు CRB9 న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీ వరుసగా ఎదురుదెబ్బలు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఏపూరి శ్రీనివాసరావు మొన్న జిల్లా అధికార ప్రతినిధి పైల బోస్ ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గ బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్ మరియు మాజీ సర్పంచ్ ఏపూరి శ్రీనివాసరావు తన అనుచరులతో టీడీపీ వీడి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, ఎమ్మెల్సీ అనంతబాబు, వరపుల సుబ్బారావు సమక్షంలో వైసీపీలోకి చేరారు. 500 నుండి 600 మంది వైసీపీలోకి చేరికలు. చినశంకర్లపూడి నుండి భారీ ర్యాలీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరపుల సుబ్బారావు నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపూరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు నిరుపేద కుటుంబాలకి అందించడంలో జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని, భవిష్యత్తులో మళ్లీ నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించాలి అని కోరారు. చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రైతులను చంద్రబాబు మోసం చేశారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరపుల సుబ్బారావు విజయానికి ఎంతగానో కృషి చేస్తామని ఏపూరి శ్రీనివాసరావు తెలిపారు. చినశంకర్లపూడి గ్రామ ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. టీడీపీ నుంచి ఎందుకు వచ్చామంటే, టీడీపీలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మోసపూరిత హామీలు ఇవ్వడం జరిగింది. గతంలో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు, 2 విడతలు చేయడం మానేశారు. ఇచ్చిన మాట ఏదైతే నిలబెట్టుకునే ఆనవాయితీ చంద్రబాబు నాయుడు గారు లేదు. మరి జగన్ గారు గత 2019లో మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అవన్నీ కూడా 100% అమలు చేశాడు. కాబట్టి ఆయన్ని నమ్ముతున్నాం. మేము కూడా టీడీపీలో ఉన్న వాళ్ళం కూడా జగన్ గారు చేసే సంక్షేమం ఏదైతే ఉందో, చేయూత, అమ్మఒడి, మరి డ్వాక్రా రుణమాఫీలు, రైతు భరోసా, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరిగింది. దాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్ గారికి మనవంతుగా కూడా సహకరించి వాళ్ళ పార్టీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతోనే, అలాగే ఇక్కడ ప్రతిపాడు ఎమ్మెల్యేగా వరపుల సుబ్బారావు గారిని గెలిపించాలనే ఉద్దేశంతోనే మేము అందరూ వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి సిద్ధమై ఈరోజు బయలుదేరి వెళ్ళడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రతిపాడు మండలం చినశంకర్లపూడి గ్రామం నుంచి సుమారు 500 మందికి పైగా నా అభిమానులు, కార్యకర్తలు అందరూ నా మాట మీద గౌరవించి వాళ్ళందరి సలహా మేరకు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవడానికి ఈ బైక్ యాత్ర పెట్టుకుని ఇక్కడి నుంచి అందరూ ర్యాలీగా బయలుదేరి ఇప్పుడు ఏలేశ్వరం వెళ్ళి గౌరవ ప్రతిపాడు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు గారు, అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ గారు, మా గురువు గారు యనమల కృష్ణుడు గారు, గౌరవ ఎమ్మెల్సీ అనంతబాబు గారి సమక్షంలో ఈరోజు మా గ్రామం నుంచి వందలాదిగా తరలి వెళ్లి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నామండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. మరి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే, మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి నిరుపేద కుటుంబాల వాళ్ళకి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉన్నాయి. మరి నేను అందరూ కూడా పార్టీలోకి జాయిన్ అవుదామని నిర్ణయం తీసుకున్న వెంటనే వీళ్ళందరినీ అడిగితే గ్రామంలో నిరుపేద కుటుంబం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్ గారు చేసే సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా మాకు అందాలంటే మళ్ళీ జగన్ గారిని మనం ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో గత రాత్రి సమావేశం వేసుకున్నాం. ఆ సమావేశంలో అత్యధిక మంది మనం అందరూ జగన్ గారికే సహకరించి జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే కృతజ్ఞతతో గ్రామస్తులే కాదు, నియోజకవర్గంలో ప్రజలు, స్నేహితులు అందరూ కూడా కోరడంతో ఈరోజు మా గ్రామ ప్రజల అభిష్టం మేరకు మేము ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాం. నాయకత్వం